అంతర్జాతీయ కరెన్సీ డాలర్తో పోలిస్తే రూపాయి విలువ దారుణంగా పడిపోయింది. డాలర్ విలువ 90 రూపాయలకు చేరుకుంది. త్వరలో ఇది మరింత పతనమయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అయితే రూపాయి 90 రూపాయలకు పడిపోవడంతో విదేశాలలోని భారతీయులు ఇండియాలోని తమ బంధువులకి డబ్బులు బదిలీ చేస్తున్నారు. ముఖ్యంగా గల్ఫ్ దేశం యుఏఈ నుంచి నగదు ప్రవాహం భారీగా పెరిగింది. ఒక్క రోజులో అక్కడున్న భారతీయుల నుంచి రెమిటెన్స్లు 3 రెట్లు పెరిగినట్లు ఖలీజ్ టైమ్స్ కథనం వెల్లడించింది. యుఏఈ దిర్హంతో పోలిస్తే రూపాయి పడిపోతుండటంతో స్వదేశానికి డబ్బు పంపించడానికి ఇదే సరైన సమయమని ఎన్ఆర్ఐలు భావిస్తున్నారని వివరించింది. ఒక దిర్హంతో పోలిస్తే భారత కరెన్సీ విలువ ప్రస్తుతం 24.5 రూపాయలుగా ఉంది. కొన్ని రోజులుగా అంతర్జాతీయ విపణిలో దేశీయ కరెన్సీ రూపాయి పతనం కొనసాగుతోంది. దిర్హంలను మార్చుకున్నప్పుడు తమకు సాధారణం కంటే ఎక్కువ ఇండియన్ కరెన్సీ లభిస్తుందని యుఏఈలో నివసిస్తున్న భారతీయులు భావిస్తున్నారు. ఈ గోల్డెన్ ఛాన్స్ ని మిస్ కాకూడదని భావించిన గల్ఫ్లోని భారతీయులు కొందరు ఎక్కువ మొత్తంలో నగదును స్వదేశానికి పంపిస్తున్నారని వెల్లడించింది. ఇలా 2 రోజుల వ్యవధిలో వేల కోట్ల రూపాయలు ఇండియా మార్కెట్లోకి రెమిటెన్సెస్ రూపంలో వచ్చాయి. కొన్ని నెలలుగా భారతీయ ఈక్విటీ డెట్ మార్కెట్ల నుంచి విదేశీ మదుపర్లు పెట్టుబడులను వెనక్కి తీసుకుంటుండటంతో డాలర్లకు డిమాండ్ పెరిగింది. ఇది రూపాయి విలువపై ఒత్తిడిని పెంచుతోంది. వస్తువులకు చెల్లింపులు చేసేందుకు దిగుమతిదారులు భారీగా డాలర్లను కొనుగోలు చేస్తుండటం రూపాయి విలువపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. మరి రూపాయి పతనం ఇదే రీతిలో కొనసాగితే ఇండియాకి నష్టం సంగతేమో కానీ ఎన్ఆర్ఐలు భారీగా దేశంలోని మనీని డంప్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.